హాయ్ హలో వెల్కమ్ టు పుష్ప వావ్స్ వ్లాగ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి అయితే మేము అమ్మవారి బోనాల సందర్భంగా అయితే బోనాల రోజు అయితే వెళ్ళలేమన్నమాట. అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన వీడియో అయితే ఉంది. ఫుల్ వీడియో అయితే చూడండి. అక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ జరిగినాయి ఏంటి అనేది అన్ని డీటెయిల్గా అయితే చెప్పేస్తాను. ఇక్కడ వచ్చేసి అయితే మేము మా ఇద్దరు పిల్లలు సోను పాప అండ్ వచ్చేసి చిన్ను పాప ఇద్దరు, నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే టెంపుల్ దగ్గర ఒక చెట్టు ఉంటుంది. ఎప్పటి నుంచో చాలా పెద్ద అదే పాత చెట్టు అనమాట. ఎన్ని ఇయర్ చెట్టు, అసలు ఆకులు కూడా లేవన్నమాట. ఈ చెట్టుకైతే వినాయకుడి ముఖం అయితే ఏర్పడింది. డీటెయిల్గా అయితే ఇంతకుముందు వీడియోలు అయితే చూపించాను. మన ఛానల్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. షార్ట్లో అయితే చాలా డీటెయిల్స్గా అయితే చూపించాను. ఇక్కడైతే అంత క్లారిటీగా అయితే లేదు. ఇక్కడ వచ్చేసి అయితే వినాయకుడికి మొక్కేసి ఇక్కడ నాగుల దగ్గర అయితే దీపం పెట్టేసుకొని అమ్మవారి దర్శనం చేసేసుకొని అమ్మవారి టెంపుల్ ముందన్నమాట ఈ ప్రోగ్రామ్స్ అన్నీ. ఇక్కడ వచ్చేసి చూడండి అమ్మవారి రూపాలు ఎన్ని ఉన్నాయో అన్ని రూపాలు వచ్చి ఇక్కడ నాట్యం చేస్తున్నట్టు అనిపించింది. మాకైతే చాలా బాగా అయితే అనిపించింది. మీకు కూడా చూస్తున్నందుకు ఎంత బాగా అనిపించింది చూడండి. అమ్మవారే వచ్చేసి కాళికా మాత రూపం దాల్చేసి మనకైతే రాక్షసుని అయితే సంహరించడం అయితే ఇందాక కనబడింది కదా మీకు. ఈ ప్రోగ్రామ్ అమ్మవారి ప్రోగ్రామ్ అయిపోయిన వచ్చేసి ఈ ప్రోగ్రామ్కి కొమర అక్క అని ఛానల్స్ చాలా ఫేమస్. జబర్దస్త్లో కానీ కొమరక్క ఛానల్ చూసే వాళ్ళకు కూడా చాలా ఫేమస్. మేము కూడా బాగా చూస్తాం, సబ్స్క్రైబర్స్మే అన్నమాట. మా అత్తయ్య మా అమ్మయ్య వచ్చినప్పుడు అయితే కొమరక్క వీడియోస్ పెట్టమని ఊరికే తలుగుతారు మా పిల్లలు. వాళ్ళు రాగానే కొమరక్క వీడియోస్ అయితే పెట్టేస్తారు, ఫుల్ చూస్తారు. ఊరు లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి మా వాళ్ళకి సేమ్ ఊర్లో ఎలా జరుగుతుంది, ఊరు వాళ్ళు ఎలా ఉంటారు ఏందనేసి, ఊర్లో కల్చర్ ఎట్లుంటుంది అనేసి చాలా బాగా అయితే చూపిస్తూ ఉంటారు కొమరక్క ఛానల్స్లో. అండ్ వచ్చేసి కొమరక్క ఛానల్స్లో కొమరక్క పక్కన నిలబడ్డ ఆయన పెద్ద కొడుకు క్యారెక్టర్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళది పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. అలా రన్ అవుతూనే ఉంది కొమరక్క ఛానల్ అయితే. అమ్మవారి టెంపుల్ అయితే బోనాల సందర్భంగా చాలా బాగా డెకరేషన్ అయితే చేసిండ్రు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా చాలా ప్రోగ్రామ్సే జరిగినాయి. అక్కడ వచ్చేసి అమ్మవారి పలహారం బండి భరత్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పోతురాజుల ఆట కూడా మొత్తం అయిపోయిన తర్వాత మేము వెళ్ళినామన్నమాట. 7కి అలా వెళ్ళాము అమ్మవారి టెంపుల్కి. ఇంకా పిల్లలకు రేపు మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా అనేసి ఇంకా పిల్లలు చూస్తాం బాగుంది అయితే అన్నారు. ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ పిల్లలు పడుకోవాలి కదా అనేసి అయితే మేము 8 కల్లా రిటర్న్ అయ్యామన్నమాట చూసి. ఇక్కడ వచ్చేసి వర్షాలు ఎలా పడుతున్నాయండి 3-4 రోజుల నుంచి. అసలు ఈ వర్షాలు వదలట్లేదు. ప్రతిసారి శ్రావణ మాసం వచ్చినప్పుడల్లా ఈ శ్రావణ మాసం క్లీనింగ్ వాళ్ళకైతే బట్టలు ఆరనివ్వకుండా చేయడానికే వస్తుంది అనుకుంటా వాన. మంచి పనికి రాదు. వ్యవసాయాలు చేసుకునేటప్పుడు మంచి మూమెంట్లో అయితే రాదన్నమాట. ఇప్పుడు మనము శ్రావణ మాసం క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా బట్టలు ఆరకుండా మన క్లీనింగ్లు అవ్వకుండా అయితే వర్షం పడతా ఉంది. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం మా పిల్లలకి వేడి ఏదైనా తినాలి అన్నారు కాబట్టి ఇక్కడ మిర్చీలు అయితే చేసేస్తున్నా. ఈ గిలాసుల పిండి పోసుకోవడానికి కారణం ఏంటంటే మనం మిర్చి బజ్జీ చేసేటప్పుడు ఇలా గిలాసులో పిండి వేసేసుకొని మనం మిర్చి అద్దుకుంటే ఈజీగా పిండి అయితే మంచిగా అంటుతుంది అన్నమాట. నేను వచ్చేసి ఈ పిండిని సింపుల్గా కలుపుకుంటా. కొద్దిగా సాల్ట్ వేసేసి శనగపిండి మెత్తగా కలిపేసుకొని 10-20 నిమిషాలు అయితే పక్కకు నానబెట్టుకొని తర్వాత అయితే వేసుకుంటున్నా. ఈ రైల్వే స్టేషన్కి వచ్చినప్పటి సంది అయితే కొన్ని దినాల బయట అంటే భయం వేస్తుంది అండి. అసలు వాళ్ళు చేసే విధానం అయితే మంచిగా కనబడుతుంది. మేము బయటికి వెళ్ళి ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే అదేమంటారు స్వీట్ పాప్కార్న్ ప్యాకెట్లు కానీ పాపడాల ప్యాకెట్లు కానీ వాళ్ళు ప్యాకింగ్ చేసే విధానాన్ని చూసేసి వామ్మో బయట తినాలనుకుంటే బయట నుంచి తెచ్చే ఫుడ్ ఎలా ప్యాకింగ్ చేస్తారో చెప్పలేం. వాళ్ళ విధానాన్ని చూసి అయితే బయట తెచ్చినప్పుడు తినాలన్నా కొంచెం భయమే వేస్తుంది. ఇంక ఈ వర్షాకాలం కదండి, శ్రావణ మాసంలో కూడా ఎక్కువ బయట తినొద్దు, ఇంకా నాన్ వెజ్లు కూడా తినొద్దు అంత అనేసి ఇంక ఈ శ్రావణ మాసం నెల మొత్తం నాన్ వెజ్ అయితే మానేసేస్తున్నాము. ఇంకా మీరు కూడా నాన్ వెజ్ తింటారా మానేస్తారా ఈ నెల రోజు అనేది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇక మిర్చీలు వేస్తూ ఉన్నప్పుడు వేడిగా తింటేనే మిర్చీలు అయితే ఈ వాతావరణానికి చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఇంకా సైడ్కు కొంచెం లెమన్ అండ్ ఆనియన్స్ పెట్టుకొని బ్లాక్ సాల్ట్ వేసేసుకొని మిర్చీలు తింటే ఉంటుంది
సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఎంతమందికి ఇలా నచ్చుతుంది చెప్పండి. మిర్చిని తీయకుండా అలానే తింటే ఎక్సలెంట్ టేస్ట్ అన్నమాట. ఇంకా అప్పుడప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీకు ట్రైన్ శబ్దాలు కూడా వినబడవచ్చు అన్నమాట. హ్యాపీగా వినండి. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటా. బాయ్ బాయ్. కామెంట్ కూడా చేయండి.